ఎప్పుడైతే నేను యేసు రక్తాన్ని, యేసయ్యను స్వీకరించానో, యేసు రక్తాన్ని ద్వారా కడగబడి ఆ రక్తాన్ని తాగుతున్నానో, మా నాన్న DNA నాలో లేదు, నజరేయుడైన యేసు ప్రభు DNA నాలో ఉంది. నువ్వు రాజులైన యాజక సమూహముగా ఉండాలి. ఆయన పుట్టుకలో రాజుగా ఉన్నాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆమె స్తోత్రం. అంటే రాజ రక్తం నాలోకి వచ్చినప్పుడు నేను రాజుగా మార్చబడతాను. ప్రభు యాజకుడు ఎలా మార్చబడ్డాడు? మరియమ్మ ద్వారా. మరియమ్మ లేవి గోత్రానికి సంబంధించింది కనుక ఆయన రాజుగాను ఉన్నాడు, తండ్రి పరంగా తల్లి పరంగా యాజకుడిగా కూడా పిలువబడ్డాడు. ఇశ్రాయేలీయులందరూ కలిసి మాకు ఒక రాజు కావాలంటే ఇశ్రాయేలుకి నేను రాజును కానా అని అడిగాడు. హల్లెలూయా. ఆయన పుట్టక ముందే పరలోకంలో రాజుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము ద్వారా పాపం అక్కడి నుంచి మొదలయ్యిందో బ్లడ్ కరప్ట్ అయిపోయింది. మీ బ్లడ్ కూడా కరప్ట్ అయిపోద్ది. ఎలా కరప్ట్ అయిపోద్ది? రెండో ఆదాము పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తుకు పుట్టిన నీవు ఏమని చెప్పాలి? సర్పమా నీ మాటను. మొదట ఆదాము అయితే సైడ్కి వెళ్ళినాడు, రెండో ఆదాము వెళ్ళిపోలేదు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము చూడండి, ఇద్దరికి చాలా పోలిక. మొదటి ఆదాము దేవుని పోలికగా ఉన్నాడు, రెండోది దేవుని కుమారుడిగా ఉన్నాడు. రెండో ఆదాము దేవుని పోలికగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము పాపము ద్వారా పుట్టలేదు, దేవుని ద్వారా పుట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. రెండో ఆదాము పాపము ద్వారా పుట్టలేదు, లేకపోతే ఏదో తండ్రి సహాయంతో పుట్టలేదు. రెండో ఆదాము ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. మొదటి ఆదాము అతడి ప్రక్కటెముకలో గాయం చేయబడింది, రెండో ఆదాము ప్రక్కటెముకలో కూడా గాయం చేయబడింది. మొదటి ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వని దేవుడు తీశాడు, రెండో ఆదాము ప్రక్కటెముకలోంచి ఈరోజు కూర్చున్న నన్ను తీశాడు దేవుడు. హల్లెలూయా. మొదటి ఆదాము ఆకాశానికి భూమికి దేవునిగా లేడు కానీ ప్రతిదానికి యజమానిగా ఉన్నాడు. రెండో ఆదాము ప్రతిదానికి దేవుడిగా ఉన్నాడు. ఆ రక్తం మనలో ఉంది అంటే నాలో యేసు రక్తం ప్రవహిస్తుంది. 33.5 సంవత్సరం ఒక వ్యాధి లేదు, 33.5 సంవత్సరం ఒక పాపం లేదు, 33.5 సంవత్సరం ఏ బలహీనత ఆయన చూచిన వారం కాదు. అపవాది 40 దినాల పోరాటంలో యుద్ధం చేసి గెలిచిన ఆయన 3.5 సంవత్సరం ఏ అపవాది ఆపలేనంత గొప్ప పరిచర్య ప్రారంభించాడు.